ఈరోజు మనం మళ్ళీ శ్రీమద్ రామాయణం మొదటి బాలకాండలోని మొదటి శ్లోకం మళ్ళీ చర్చించుకోబోతున్నాం. మీకు అందరికీ ఒక్కసారి గుర్తుకొచ్చేలా, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిప్రపచ్చ వాల్మీకిర్ముని పుంగవం. ఆ నారదముని ఎవరైతే నిత్యం తపస్సు చేస్తూ తరించబడి స్వామివారి సంకీర్తనం చేస్తూ ఉన్నారో, ఎవరైతే స్వామివారి గురించి చక్కగా అందరికీ చెప్పగలుగుతారో, వాగ్విదాం వరం ఎవరైతే చెప్పగలుగుతారో ఆయన వచ్చారు వాల్మీకి మహాముని దగ్గరికి. వస్తే వాల్మీకి మహాముని ఏం చేశారు? పరిప్రపచ్చ, వెళ్ళి వినయంతో అడిగారు. ఎటువంటి ఆయన? ముని పుంగవం, మునులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఇక్కడ అప్పటికే వాల్మీకి మహామునికి శ్రేష్ఠత్వం వచ్చింది, అంటే గొప్పతనం ఉంది. 10 మంది ఆయన్ని గౌరవిస్తున్నారు. అంత గౌరవం ఉన్నటువంటి వాల్మీకి మహాముని తన గురువుగారు వస్తే నమస్కరించి పాదాభివందనం చేసి వినయంతో అడుగుతున్నారు. ఎందుకు? ఆహా, నేను ఎప్పుడో తపస్సు చేశాను, నేను ఎప్పుడో ఆలోచించాను, ఎప్పుడో స్వామివారి గురించి ఆలోచించి నేను స్వామివారిని తలుచుకొని తపస్సు చేసి నేను ఇక్కడ ఒక ఆశ్రమాన్ని పెట్టుకొని స్వామివారి గురించి ధ్యానం చేస్తున్నాను. అయితే నాకు ఆ రామనామాన్ని ప్రసాదించినటువంటి నా గురువుగారు నిత్యం అన్ని లోకాలలో తిరుగుతూ స్వామివారి లీలల్ని అన్నింటా దర్శించుకుంటూ ప్రతి చోట స్వామివారు ఎంత చక్కగా అన్నీ చేస్తున్నారో తెలుసుకుంటూ సర్వం తెలిసినటువంటి వారు నా గురువు. గురుభక్తి అంటే శిష్యుడు ఎంతటి గొప్పవాడైనా కూడా, అయ్యో నాకు ఏమీ తెలియదు, అంతా గురువుగారి కృప వలనే, వారి ఆశీర్వాదం వలనే, వారు నేర్పినటువంటి విషయాలు నేర్చుకున్నందువలనే నేను చేయగలుగుతున్నాను కదా అనేటువంటి భావంతో జీవితాన్ని గడపగలిగినప్పుడు, ఇక్కడ ముఖ్యమైనది బయటికి చెప్పడం కాదు, దీన్ని అమెరికా వాళ్ళు క్యాన్ పొలైట్నెస్ అంటారు. ఓ థ్యాంక్ యూ సో మచ్ అనేస్తారు అవతల వాడితో. ఆ గాడిద గుడ్డు నాకు వాడు పెద్ద సహాయం ఏం చేశాడని మనసులో అనుకోవడం క్యాండ్ పొలైట్నెస్. ఇది ఇలాగ ఒక క్యాండ్ టిండ్ భావం కాదు ఇది. అంటే 10 మందికి ఆహా మా గురువుగారి కృప వలన జరుగుతోందండి అని చెప్పేయడం కాదు. నిజంగా మనసా వాచా కర్మణ గురు కృప వలనే జరుగుతోంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని దాన్ని జీర్ణించుకొని దానికి తగ్గట్టుగా జీవితాన్ని అన్వయించుకొని గడుపుతూ జీవనయానం చెయ్యడమే సరైన శిష్యరికం. మీరు చూశారంటే ఈ మొదటి శ్లోకంలో గురుతత్వం గురించే కాకుండా శిష్యుడి వ్యవహారతత్వం కూడా చెప్పబడుతోంది. పరిప్రపచ్చ అన్నప్పుడు ఆ శిష్య పరమాణువు యొక్క వ్యవహారం ఎలా ఉండాలి? వినయ విధేయతలతో ఉండాలి. వినయం, విధేయం, ఈ 2 శబ్దాలని తీసుకుని కాస్త చర్చించుకుందాం ఈరోజు. అప్పుడు కానీ తరువాతి శ్లోకాలలో నారదమునిని వాల్మీకి మహాముని అడుగుతున్నటువంటి ప్రశ్నలకి నిజమైన అర్థం మనకి అర్థం కాదు. ఈ పదాల్ని చర్చించుకునే ముందర ఒక్క విషయం. శ్రీమద్ రామాయణం బాలకాండంలో 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు మీరు చూశారంటే గురు శిష్య తత్వమే పూర్తిగా నింపబడి ఉంది. గురు శిష్య తత్వాన్ని, గురు శిష్యుల యొక్క ప్రవర్తనా తత్వాన్ని ఈ 7 శ్లోకాలలో ఎంత చక్కగా చెప్పబడిందయ్యా అంటే, ఆ తత్వాన్ని చెబుతూ వాల్మీకి మహాముని శ్రీరామచంద్రుల వారి యొక్క గుణగణాల గురించి కూడా అడగడం జరుగుతుంది. ఎలా జరుగుతోంది ఏమిటి అనేది మళ్ళీ చర్చించుకుందాం. కానీ ఈ 7 శ్లోకాలు గురు శిష్య తత్వాన్ని మనకి
చక్కగా నేర్పిస్తున్నాయి. శిష్యుడు ఎంతటి జ్ఞాని అయినా కూడా, ఎంతటి భక్తుడని పేరు తెచ్చుకున్నా కూడా, ఎంతమంది అతన్ని మెచ్చుకుంటున్నా కూడా ఇంకా 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 తెలుసుకొని తను ఇంకా బాగుపడాలి, ఇంకా నేర్చుకోవాలి. ఆ స్వామివారు అనంతుడు, ఆయన భక్తి అనంతం, ఆయన జ్ఞాన విజ్ఞానాలు అనంతం అనేటువంటి విషయాన్ని తెలుసుకొని చక్కటి ప్రవర్తనతో కదలాలి. నేను మర్చిపోలేదు, వినయ విధేయతల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రవర్తన అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. ఒక 3 సర్కిల్స్ని తీసుకోండి. ఆ మూడింటిని ఒక వెన్ డయాగ్రామ్ గీయండి. వెన్ డయాగ్రామ్ అంటే ఏంటంటే ఒక సర్కిల్ ఇలా ఉంటుంది, దాని చుట్టూ కొంత కోస్తూ ఇంకొక సర్కిల్, ఇంకో వలయాకారం, మొదటి వలయాకారం, రెండవ వలయాకారం, కింద నుంచి ఈ రెండిటిని కోస్తూ ఇంకొక వలయాకారం, ఇంకొక సర్కిల్, సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3, మూడిటి ఇంటర్సెక్షన్ మధ్యన చిన్న భాగం వస్తుంది. ఏమిట్రా రామాయణం చెప్తూ గుండ్రంగా తిరుగుతున్నాడు, అది అప్రదక్షిణ మార్గంలో గీస్తున్నాడు అని అనుకోవద్దు. ప్రదక్షిణం చేద్దాం, కానీ ముందర అప్రదక్షిణంగా ఎందుకు వచ్చానో కారణం చెప్తాను. జ్ఞానం, మనకి జ్ఞానం శూన్యం, అది గురువుని చేరుకుంటేనే ఆ జ్ఞానానికి ఒక పరిపూర్ణత్వం వస్తుంది. ఆ పరిపూర్ణం వస్తే దాన్ని ఎలా చేయాలి అనేది మనకి తెలియదు. చదివేసుకోవడం, వల్లె వేసేయడం చాలా సులభం, కానీ నువ్వు నేర్చుకున్న దాన్ని ఎలాగ నువ్వు ప్రాక్టీస్ చేయాలరా, ఆచరణలో పెట్టాలరా అని చెప్పేది కూడా గురువే. ఆ ప్రకారం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ శూన్యం కాస్త ప్రదక్షిణమై విజ్ఞానం అవుతుంది. జ్ఞానం ఆచరించిన తర్వాత విజ్ఞానం, నాలెడ్జ్, రియలైజేషన్. మీకు నాలెడ్జ్ ఉంది, మీకు రియలైజేషన్ ఉంది, జ్ఞానం ఉంది, విజ్ఞానం ఉంది. ఏం చేయాలో తెలుసుకున్నారు, ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు. ఎలా చెయ్యాలో తెలుసుకున్న తర్వాత ఆచరించడం వల్ల ఏమవ్వాలి, ఎలా చేస్తున్నామో మారాలి. చేస్తున్నటువంటి వ్యవహారం ఈసారి ఒక తప్పు జరిగి ఉండొచ్చు, వచ్చేసారి ఆ తప్పు జరగకుండా చూసుకుంటాం. దీన్నే మేనేజ్మెంట్ టర్మినాలజీలో కైజెన్ టెక్నిక్ అంటారు, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఇది జపనీస్ సైంటిస్ట్ ఒక ఆయన కనిపెట్టాడు. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే మనం చేస్తున్నది ఏదైనా కూడా దాన్ని చూసుకొని సరిగ్గా చేస్తున్నామా లేదా, ఎలా చేయాలని నిర్ణయించుకుంటాం, దాన్ని ఆచరిస్తాం. ప్లాన్, దాన్ని డూ, చెక్, సరిగ్గా చేస్తున్నామా లేదా అని ఒక్కసారి దాన్ని పరామర్శించుకుంటాం. యాక్ట్, దాని ప్రకారం దాన్ని సరిదిద్దుకుని మళ్ళీ చేస్తూ ఉంటాం. దీన్ని డెమింగ్ సైకిల్ అంటారు, ప్లాన్, డూ, చెక్, యాక్ట్. ఇలాగ నిరంతరం నేను సవ్యంగా ఉన్నానా లేదా అని ఆలోచిస్తూ ప్రవర్తనని మార్చుకోవడం. అది ఎలా జరుగుతుంది, నేను నేర్చుకున్న దాన్ని, ఆచరించిన దాన్ని 10 మందికి నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు నేను ఆచరించాలి కదా అనేటువంటి బాధ్యత కలుగుతుంది. ఆ బాధ్యత కలిగినందువల్ల ఈ ఇంటర్సెక్షన్ అంటే 3 కలిసినటువంటి ఆ చిన్న ప్రదేశం ఉంది చూసారా, ఆ చిన్న ప్రదేశమే మన ప్రవర్తన. అంటే క్షణక్షణం మనం ఇంకా 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 నయం అవుతాం. చూసారా, పెద్దవాడు చిన్నపిల్లవాడు వెళ్ళి ఏదైనా నిప్పులో వేలు పెట్టాడు అనుకోండి, వాడు టక్కుని ఇంకొకళ్ళు వచ్చి చేయి లాగినాడు, ఇంకా నయం, వాడు ఎక్కువసేపు పెట్టలేదు, చేయి కాలిపోయి ఉండేది అంటారు. ఇంకా నయం అంటే ఏమిటి, నా యం, యం యమధర్మరాజు, యం అంటే పాపం, నా యం పాపం కానిది నయం అంటే మంచిదైనటువంటిది నయం. వినయం అంటే చాలా మంచిదైనటువంటిది వినయం. అంటే మన ప్రవర్తన మంచి నుండి చాలా 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 మంచిగా మారుతూ ఉండడవే ఇందాకల మనం చెప్పినట్టుగా ఆ జ్ఞాన విజ్ఞాన వాచక యొక్క సంబంధంతో కలిగినటువంటి ప్రవర్తన బాగుపడే విధానం. ఆ ప్రవర్తన ఎలా బాగుపడుతుందయ్యా, ఈ వినయంతో, విధేయత వస్తుంది. ఎందుకు, గురువుగారు చెప్పినటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకొని దాన్ని ఆచరించి దాన్ని 10 మందికి చెప్పాలనే
ఆలోచనతో చెప్పి, ఇక్కడ ఆలోచన ఇది, ఉద్వేగం కాకూడదు. మళ్ళీ ఆ విషయానికి వస్తాను. ఆలోచనతో చెప్పి, ఆహా, నా గురువుగారు నాకు నేర్పించారు, నేను నేర్చుకున్న దాన్ని ఆచరిస్తున్న దానిలో ఈ అనుభూతి కలుగుతోంది కనుక దీన్ని 10 మందికి పంచుదాము అనేటువంటి సామాజిక సేవ అనేటువంటి స్పృహతో, విధేయత కలిగి, గురువుగారి దగ్గర నుండి ఏం నేర్చుకున్నావు అనే దానికి తగ్గట్టుగా అలాగే యాజ్ ఇట్ ఈజ్ యథావిధిగా మార్పు లేకుండా చెప్పడానికి సిద్ధపడి శిష్యుడు చెయ్యగలిగినప్పుడే అది నిజమైన శిష్య వ్యవహార విధానము. మార్పు లేకుండా చెప్పడం అంటే సమయానుకూలంగా ఎగ్జాంపుల్స్ మారచ్చునండి. ఇప్పుడు ఎవరికైనా మీకు దీని మీద ఆశ ఉండకూడదు అంటే iPhone 13 గురించి మాట్లాడచ్చు. ఒరే, నీకుండే సంపాదన 30,000, iPhone 13 గురించి నువ్వు ఆలోచన చేసుకోవద్దురా, అది 1,00,000 పైనుంది, అది నువ్వు iPhone 13 Pro Plus అంటున్నావు, అది 1,00,000 పై చిలుకుంది, నీకు అంత ఆశ వద్దు అని చెప్పచ్చు. ఆ ఉదాహరణ ఓకే, కానీ ఆ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చెప్తున్న విషయం ఏమిటి? ఈ భౌతికమైన విషయాల మీద ఆతృత వద్దు, ఇంత వాటి మీద వెంపర్లాడద్దు అని చెప్తూ ఉండడమే. కాబట్టి ఎగ్జాంపుల్స్ ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి మారుతూ ఉండొచ్చు, కానీ విషయం మారదు. ఉదాహరణలు మారతాయి కానీ విషయం మారదు. అలా విషయం మారకుండా చక్కగా చేసినటువంటి వారు వాల్మీకి మహాముని. నారదముని ఏదైతే చెప్పారో అదే ఆచరిస్తూ ఆ శ్రీరామచంద్రుడి అనుభూతిని పొందారు. పొందినటువంటి వారు నారదముని వస్తే వెళ్ళి మళ్ళీ వినయంతో ప్రశ్నలు వేస్తున్నారు. ఇదేమిటండి, ఇంత తెలిసిన ఆయన ఎందుకు ప్రశ్నలు వేస్తున్నాడంటే, దీన్నే భగవద్గీతలో రాజవిద్యా యోగంలో స్వామివారు మనకి చెప్తారు. ఏమని? సుసుఖం కర్తుమవ్యయం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ ధర్మం ఎలాంటిదిట? ప్రత్యక్షంగా మనం చూసేది. సుసుఖం కర్తుమవ్యయం, ఎప్పుడూ ఆనందంతో సుఖంతో చేస్తూ వెళ్ళేటువంటిది. అంటే స్వామివారి చింతన, స్వామివారి స్మరణ, స్వామివారి యొక్క సేవ ఒక్కసారి చేసేటువంటివి కాదు, ఇంకా 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 చెయ్యాలనేటువంటి తపనని పెంచుతూ వెళుతూ ఉంటాయి. అలా తపనని పెంచుతూ వెళుతూ ఉంటాయి కాబట్టి ఆ తపనని పెంచుతూ వెళుతూ ఉండేటువంటి ఈ విధానమే ఇక్కడ వాల్మీకి మహామునిలో ఆ తపనని పెంచింది. ఇంకా నేను తెలుసుకోవాలి మా గురువుగారి దగ్గర నుండి, ఇంకా చక్కగా నేర్చుకోవాలి. ఆహా, నేను ఇంత నేర్చుకున్నా కూడా నాకు మనస్సులో ఉద్వేగం అనేటువంటిది ఉంది. అయ్యో, నాకు ఒక ఉద్వేగం ఉంది, నేను ఇంకా ఇంకా చక్కగా నేర్చుకొని నేను ఇంకా ఇంకా నేను బాగుపడాలి అనేటువంటి ఆలోచన ఉంది గనక గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యో నాకు నేర్పించండి స్వామి, మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రశ్నలు వేస్తున్నాను, ప్రశ్నలు వేయబోతున్నారు. ఇక్కడ ఉద్వేగం ఉండకూడదు అని వాల్మీకి మహాముని అనుకున్నారు. మనం ఇదివరకే చర్చించుకున్నాం. మానిషాద ప్రతిష్టాం త్వమగమ శాశ్వతీ సమాహ అనేటువంటి శ్లోకం, వారి శోకం నుండి ఆ క్రౌంచ పక్షుల్ని చంపినప్పుడు శోకం నుండి ఆ శ్లోకం వస్తే అప్పుడు ఎందుకు నాకు ఇంత ఉద్వేగం కలిగిందని ఆయన బాధపడ్డారు. ఆ తర్వాత ఇది స్వామివారి కృపని తెలుసుకుని ఇది స్వామివారి ధ్యానం అని తెలుసుకున్నారు. కానీ ఆ ఉద్వేగం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని అప్పుడే ఆయన భారద్వాజ మహామునికి చెప్పడం జరిగింది. ఉద్వేగము అనేటువంటి శబ్దంలో వేగం అంటే స్పీడు, ఉద్వేగం అంటే విపరీతమైన స్పీడు. ఎప్పుడైతే మనం విపరీతమైన స్పీడ్ పెంచుకుంటూ వెడతామో, నేనే చేస్తున్నాననే అహంకారం ఉంటేనే స్పీడ్ పెంచుకొని వెడతాం. ఏ రోజైతే ఇది నాకు గురుకృప వలన భగవత్కృప వలన కలుగుతున్నటువంటి సదవకాశము, ఈ సదవకాశాన్ని గురువుగారి ఆశ్రయంలో ఉండి వినయంతో విధేయతతో వారు చెప్పినట్టుగా ఒక్క మాట పొల్లుపోకుండా చక్కగా నేను చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి సంపూర్ణమైన శరణాగత స్వభావంతో, పూర్తి శరణాగత స్వభావంతో ఏ రోజైతే మనం చేయగలుగుతామో
ఆ రోజే మనం పరంపరానుగతంగా స్వామివారు చెప్పినట్టుగా పరంపరలో వస్తున్నటువంటి ఆ జ్ఞానాన్ని, అంటే ఇదివరకు మనం చర్చించుకున్నాం, మామిడి పండుని పై కొమ్మ నుండి కింద కొమ్మకి తెచ్చుకోవాలంటే చక్కగా ఒక్కడి చేతి నుండి మారకుండా తెచ్చుకుని కింద బుట్టలో పెట్టుకుందాం, అందరం కలిసి తిందామని. అలా గురువుగారు ఇస్తున్నటువంటి ఆ భగవత్ సార రసాన్ని అలాగే ఏమాత్రం మార్పు లేకుండా తెచ్చుకొని ఇక్కడ కింద పెట్టుకొని 10 మందితో పంచుకొని ఆనందంతో స్వీకరించడానికి ఇదొక గొప్ప అవకాశం. కాబట్టే అది ఆ ఆనందాన్ని 10 మందితో పంచుకోవడానికి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి భావంతో వాల్మీకి మహాముని నారదమునిని ప్రశ్నలు అడుగుతున్నారు. వారిని ఎంతో వినయంతో శరణాగతి పొందుతూ, శరణాగతి అనేటువంటి శబ్దాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. శరణాగతి అనేటువంటి శబ్దంలో శరణం అనేటువంటి శబ్దం ఉంది. రణం అంటే యుద్ధం, శరణం అంటే రణం యొక్క శమనం శరణం. ఇక్కడ చూసారా, కొన్ని శబ్దాలని మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. చరణం, మరణం, శరణం. మరణం యుద్ధం చెయ్యొద్దు అనేటువంటిది మరణం. అంటే ఈ శరీరం మనం ఉండడానికి సజావుగా లేకపోతే దాన్ని వదిలేయడం మరణం. జీవాత్మగా నేను ఈ శరీరంలో ఉండడానికి నాకు స్కోప్ లేదు, ఇది పనికి రాదు, వదిలేయి, అది మరణం. ఎలాగంటే ఒక పులి ఒక జింకను వేటాడి నోటితో కరుచుకుందనుకోండి, అది తప్పించుకోవాలని ప్రయత్నించి ఇంకా తప్పించుకోలేనంటే ఇంకా తప్పదు అని లొంగిపోతుంది. చూసారా, అది మరణం. యుద్ధం చేయలేక నేను ఇంకా యుద్ధం చేయను అని లొంగిపోవడం మరణం. శరణం అంటే ఏమిటి? ఈ యుద్ధం నుండి నాకు ఉపశమనం కావాలి, నేను ఈ నిరంతరం ఈ యుద్ధం చేస్తూ ఈ భవబంధాలలో ఇరుక్కుపోయి, ఈ కామక్రోధలోభ మోహ మదమాత్సర్యాలలో ఇరుక్కుపోయి, ఈ ఇంద్రియ ప్రీతిలో ఇరుక్కుపోయి వీటిలో కొట్టుమిట్టాడుతూ ఉండడం నాకు ఇష్టం లేదు. ఇవన్నీ నా దైనందిన జీవితంలో నా ధర్మంగా నేను చేస్తున్నా కూడా నేను వీటి మీద బంధం లేకుండా, వీటి మీద అనుబంధం లేకుండా, నా బంధానుబంధాలు రాగానురాగాలు అన్నీ కూడా స్వామివారి పట్లే ఉంటూ నేను చక్కగా వారి సేవ చేయగలగాలి అంటే మనకు ఉండేటువంటి ఏకైక ఆశ్రయం చరణం. మనతో కూడి యుద్ధం చేయగలిగిన ఇంకొకళ్ళు, మనతో కూడి యుద్ధం చేయగలిగిన ఇంకొకళ్ళు ఎవరు చెప్పండి? అర్జునుడికి ఆ పార్థసారి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, మనకెవరు ఉంటారు తోడు? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఒక చోట కూర్చుంటే, ఒక కుర్చీలో కూర్చుంటే అందులో 3 తాళ్లతో కట్టబడి ఉన్నాం. ఏమిటా 3 తాళ్ళు? ఈ భౌతిక ప్రకృతి యొక్క సత్వ రజస్తమో గుణాలు. ఈ సత్వ రజస్తమో గుణాలు 3 చేత కట్టబడిపోయినటువంటి మనం బంధనంలో ఉన్నాం. మరి దీని నుండి తప్పించుకోవాలంటే ఈ బంధనాన్ని తప్పించుకునే ఇంధనం కావాలి, ఫ్యూయల్ కావాలి. ఆ ఫ్యూయల్ ఎవరిస్తున్నారు? మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ కట్లను విప్పదీయగలగాలి. అది 3వ వ్యక్తి అయి ఉండాలి. మనకి మనం కట్టబడి ఉంటే విప్పుకోలేం కదా. ఆ 3వ వ్యక్తి ఎవరయ్యా అంటే గురువు. ఆ గురువు ఈ సత్వరజస్తమో గుణాలనేటువంటి బంధాలని మన నుండి తీసేసి, వీటికి అధీనం నుండి తీసేసి, ఇంద్రియ ప్రీతిని తీసేసి, ఈ హృషీకములకు కాక ఆ హృషీకేశుడు అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడికి, ఆ శ్రీరామచంద్రుడికి శరణాగతి పొందేలాగా మనతో కలిసి మనకి ఆ స్వామివారి యొక్క భక్తినిచ్చి మనకి మార్గాన్ని చూపించేటువంటి వారు గురువు. అందుకనే శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు గురువాష్టకంలో ఇలా రాస్తారు: యస్య ప్రసాదాద్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదం నగతి కుతోపి ధ్యాయం స్తువం తస్య యశస్త్రి సంధ్యాం వందే గురోర్ శ్రీ చరణారవిందం.
యస్య ప్రసాదాత్, ఎవరి ప్రసాదం వలనైతే భగవత్ ప్రసాదో, ఆ భగవంతుడి యొక్క ప్రసాదం మనకు కలుగుతుందో, యస్య ప్రసాదాత్, ఎవరి ప్రసాదం దొరక్కపోతే, కృప మనకి దొరక్కపోతే, నగతి కుతోపి, ఎక్కడా దారి ఉండదో, ధ్యాయం స్థువం తస్య యశస్త్రి సంధ్యాం, ఆ గురువుగారి గొప్పతనాన్ని మూడు సంధ్యల్లోనూ ధ్యానం చేస్తాను, వందే గురోర్ శ్రీ చరణారవిందం అని ఇలా మా గురువుగారి జయపతాక స్వామి మహారాజ్ గారికి, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీ ప్రభుపాదులు గారికి ప్రణామం చేస్తూ, ఆ గురువర్యులు చెప్పినట్టుగా చక్కగా హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తూ మీ జీవితాన్ని తరింపచేసుకోండి. హరే కృష్ణ.